సో ఈ రోజుల్లో ఎక్కడ చూసినా యూట్యూబ్ ఛానల్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్, కానీ కొద్దిమంది మాత్రం వాళ్ళ కంటెంట్ చూస్తుంటే పిల్లల ముందు ఓపెన్ చేయలేము అండ్ పెద్దవాళ్ళ ముందు ఓపెన్ చేయలేము. అలాంటి రోజుల్లో కేవలం కామెడీని నమ్ముకొని ఉన్న యూట్యూబర్స్ ఎంతో మంది ఉన్నారు. సో అలాంటి యూట్యూబర్స్ లో ఒక ఫేమస్ యూట్యూబరే ఈ రోజు మనతో ఉన్నారు. ఎవరేమే? మా ఫ్రెండ్ అన్నా. అయితే నన్ను ఎందుకు అంటుంది? దింగిపోయింది. పుట్టినరోజుకు బట్టలు తెమ్మని 3000 ఇస్తే పిల్లగాడు చూసుకోలేదేమో, చింగిపోయిన పైట ఇచ్చిండు. ఏ బాడకావి ఇచ్చిండో ఏమో. సో మీరు ఈ కంటెంట్ ని చూస్ చేసుకోవాలి అని అనుకున్న రీజన్ ఏమైనా ఉందా? అంటే కామెడీ ఎక్కువ అందరికి నచ్చుతుంది అని చెప్పి. సో మీ వీడియోస్ లో ఎక్కువ వరకు చూస్తే ముసలి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. సో వాళ్ళకు కూడా హ్యాపీనెస్ ఇచ్చినట్టే కదా. సో వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటది? సో మీ వీడియోస్ లో మీరే డైరెక్టర్, ప్రొడ్యూసర్, కెమెరామ్యాన్, హీరో, హీరోయిన్ అన్ని మీరేనా? హీరోయిన్ కాదు. ఓకే, సో ఫ్యూచర్ లో ఏమైనా కొత్త ప్రాజెక్ట్స్ చేద్దామని ఏమైనా ఆలోచనలు ఉన్నాయా? ఉన్నాయి. ఇన్ కేస్ యూట్యూబర్ గా మీరు సక్సెస్ఫుల్ అవ్వలేకపోతున్నారు అనుకోండి ఫర్ సపోజ్, పోతే మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఆల్టర్నేటివ్ ప్లాన్స్? ఒక వీడియో వెనకాల ఎంత కష్టం ఉంటది అంటారు? అంటే మాకు చూస్తే అది సింపుల్ గానే కనిపిస్తుంది చూడడానికి, కానీ మీ సైడ్ నుంచి ఎంత కష్టమైన, ఎంత మంది పనిచేస్తారు ఆ వీడియోలో? సో ఎప్పుడైనా మీకు అనిపించిందా, అరే ఇంత టైం స్పెండ్ చేస్తున్నాం కదా, మనకి ఇందులో గ్రోత్ లేదు, ఎందుకని? అంటే అందరు గ్రో అవుతున్నారు, నేను ఎందుకు గ్రో అవ్వట్లేదు, కామెడీ వదిలేసి వేరే యాంగిల్ చూస్ చేసుకుందామని అనుకున్నారా ఎప్పుడైనా? మీరు ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళడము, ఆడిషన్స్కి వెళ్ళడము అలాంటివి ఏమైనా జరిగాయా? ఒకటి నార్మల్ ఎట్లయినా కలిసిండు, ఒక 15,000 కట్టించుకుండు. ఇక కట్టించుకొని ఇక్కడ ఉంది ఆఫీస్ అక్కడ అని చెప్పారు. ఇక ఎందుకు ఆ ప్లేస్ చెప్పడం కానీ చెప్పారు. ఇక పోయినా మా నెక్స్ట్ డే చూసాడు లేరు. ఒకసారి లైవ్ లో మీ మమ్మీకి కాల్ చేసి మాట్లాడదామా? ఏం చేస్తుందో ఏమో. మమ్మీ నేను ఒక అమ్మాయి లవ్ చేస్తున్నా అని ప్రపోజ్ చేస్తుంది. ఒక పిల్ల ఎవరేమో లవ్ చేస్తున్నా అని ప్రపోజ్ చేస్తుంది. ఏం చేయాలో అర్థమైతలేదు. హలో, హాయ్, నమస్తే. నేను మీ యాంకర్ నవనీత. వెల్కమ్ టు సిటీ మార్ట్ టీవీ. సో ఈ రోజుల్లో ఎక్కడ చూసినా యూట్యూబ్ ఛానల్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్, కానీ కొద్దిమంది మాత్రం వాళ్ళ కంటెంట్ చూస్తుంటే పిల్లల ముందు ఓపెన్ చేయలేము అండ్ పెద్దవాళ్ళ ముందు ఓపెన్ చేయలేము. అలాంటి రోజుల్లో కేవలం కామెడీని నమ్ముకొని ఉన్న యూట్యూబర్స్ ఎంతో మంది ఉన్నారు. సో అలాంటి యూట్యూబర్స్ లో ఒక ఫేమస్ యూట్యూబరే ఈ రోజు మనతో ఉన్నారు, చందు గారు. సో నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు బాగున్నారా? బాగున్నామండి. సో మీరు ఈ కంటెంట్ ని చూస్ చేసుకోవాలి అని అనుకున్న రీజన్ ఏమైనా ఉందా? అంటే కామెడీ ఎక్కువ అందరికి నచ్చుతుంది అని చెప్పి కామెడీతో ఎంటర్టైన్ చేద్దామని చేస్తున్నాం ఇంకా. ఓకే, కానీ ఈ మధ్య కాలంలో యంగ్స్టర్స్ అందరూ బోల్డ్ కంటెంట్ కానీ రా కంటెంట్ ఇవి చూస్ చేస్తున్నారు కదా, మీరు ఓన్లీ ప్లెయిన్ కామెడీ ద్వారానే వెళ్తున్నారు. సో ఎంత గ్రోత్ వస్తుంది అనుకుంటున్నారు? ఇంకా నచ్చే చిన్నపిల్లలు ఎక్కువ చూస్తారు. ఇది మా ఏమేందంటే నవ్వుపియాలని, అంతేగాని బోర్డులు మాట్లాడాలని చెప్పి అది ఏముండదు. ఓకే, మీ ఇన్స్పిరేషన్ ఎవరు? నా ఇన్స్పిరేషన్ అంటే ఎవరు లేరు. ఇంకా నాకు ఇష్టం ప్రభాస్ అంటే ఇష్టం, నా ఫేవరెట్ హీరో. అంటే కామెడీ యాంగిల్లో వెళ్తున్నారు కదా, అంటే ఏదైనా పేజ్ చూసి వీళ్ళలాగా చేద్దామనో, లేకపోతే అంటే మన కామెడీ యాంగిల్ చూస్ చేసుకున్న వాళ్ళు చాలా పేజెస్ ఉన్నాయి. సో వాళ్ళని చూసి ఏమన్నా ఇన్స్పైర్ అయ్యారా? ఎవరిని చూసి ఇన్స్పైర్ అవ్వలేదు. బ్రహ్మానందం కామెడీ సిస్టమ్ నాకు ఎక్కువ. ఓన్ డెసిజన్. నా ఓన్. సో మీ వీడియోస్ లో ఎక్కువ వరకు చూస్తే ముసలి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. సో వాళ్ళకు కూడా హ్యాపీనెస్ ఇచ్చినట్టే కదా. సో వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటది? మంచిగా చేస్తుంది. ఇంకా చిన్నపిల్లలు ఎక్కువ చూస్తారు. ఇక ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా అన్న మీ అమ్మమ్మ బాగా చేస్తుంది, ఆమె బాగున్నాయి వీడియోస్ అని చెప్పి అంటారు. సో అందరు అన్ని ఫ్యామిలీ మెంబర్స్ చూసుకునే వీడియోస్ మీవి. సో ఇలాంటి వాళ్ళని డెఫినెట్ గా ఎంకరేజ్ చేయాలండి. అండ్ ఇంకొక క్వశ్చన్, మీరు మూవీస్ లో కూడా ఛాన్స్ వచ్చింది అని విన్నాము, అది ఎంతవరకు నిజం? నిజమే అండి, షూటింగ్ ఉంది, ప్రాసెసింగ్ అవుతుంది. అది అసలు ఈ నెల రిలీజ్ ఉండే సినిమా, కొంచెం ఎడిటింగ్ లో ఉందంట, ఏప్రిల్ అని చెప్పి అన్న డైరెక్టర్ అన్న. ఓకే, సో మీ వీడియోస్ లో మీరే డైరెక్టర్, ప్రొడ్యూసర్, కెమెరామ్యాన్, హీరో, హీరోయిన్ అన్ని మీరేనా? హీరోయిన్ కాదు, అన్ని నేనే. ఇంకా అన్ని మీరే, హోల్ అండ్ సోల్. మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, ఇంకా వాళ్ళకి ఏమైనా థాట్స్ వస్తే నాకు చెప్తారు, వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. వెంకట్ అని ఉన్నాడు, రవి అని ఉన్నారు,
అజ్మత్ అని మా ఫ్రెండ్ ఉండేది, వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేస్తారు అప్పుడప్పుడు. చాలా మంది ఉన్నారు, మా కోడలు కానీ, మా అమ్మమ్మ, మా అక్క, మా అక్క. ఫ్యామిలీ సపోర్ట్ ఉందా మీకు? ఉంది. సో మీరు ఫస్ట్ ఛానల్ ఓపెన్ చేస్తా అనుకున్నప్పుడు ఎవరితో షేర్ చేశారు? ఫస్ట్ మా అక్కకి చెప్పిన, దాని తర్వాత మా మమ్మీకి అడిగిన. ఫస్ట్ ఏంటంటే వీడియోలు చేయడానికి చాలా ఇబ్బంది అవుతుండే, వీళ్ళకి ఫోన్లు అడగడము, అరే ఒకసారి వీడియో చేద్దాం రారా, ఐఫోన్ ఉన్న వాళ్ళు అందరికీ అడుగుతుండే. అరే రారా అంటే నేను బిజీ ఉన్నా. ఫస్ట్ ఒక 2-3 వీడియోలు చేసేటోళ్ళు కానీ తర్వాతకి వచ్చేటోళ్ళు కాదు. దాని తర్వాత ఒకరోజు బాధ ఏడ్చుకుంటా ఉన్నాయి, అరే ఇట్లా చేయాలి అర్థమవుతలే వీడియోలు అని చెప్పి ఆలోచిస్తున్నా. మా మమ్మ అడిగింది, ఏమైందిరా ఎందుకు ఇట్లా అంటే, ఇట్లా ఫోన్ లేదు మమ్మీ, వీడియోలు చేయడానికి ఇబ్బంది అవుతుంది చాలా అంటే, నెక్స్ట్ డేనే అదే రోజు ఏ ఫోన్ కావాలంటే ఇట్లా ఐఫోన్ కావాలంటే తీసుకోపో అని చెప్పి ఇప్పించింది. మమ్మీ ఇప్పించింది. సూపర్ అసలు. సో ఇలాంటి ఎంకరేజ్మెంట్ ఉంటే డెఫినెట్ గా మీలాంటి జెమ్స్ అయితే బయటకు వస్తారు. సో మమ్మీ అక్కడ నుంచి ఇంకా గ్రోత్ స్టార్ట్ అయింది. అక్కడ నుంచి ఫస్ట్ వైరల్ అయిన వీడియో రాఖీ వీడియో. దాని నుంచి ఇక మా కోడలు కూడా చాలా సపోర్ట్ చేస్తుంది, వాళ్ళ ఫ్రెండ్ ఉంటది శ్రవంతి అని, సంజు వాళ్ళిద్దరు, వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు నాకు. ఓకే. సో మీరు సైమల్టేనియస్ జాబ్ కూడా చేస్తున్నారా, ఓన్లీ యూట్యూబర్? జాబ్ మొన్న రీసెంట్ ఒక 10 days నుంచి జాబ్ కూడా చేస్తున్నా. ఓకే. సో ఇందులో ఇన్కమ్ స్టార్ట్ అయిందా మీకు? అయ్యింది కానీ అంత రావట్లేదు, ఇక షార్ట్స్ చేస్తున్నాయి కదా, షార్ట్స్ అంత రాదు, మీకు కూడా తెలుసు కదా అట్లా. ఓకే. సో ఫ్యూచర్ లో ఏమైనా కొత్త ప్రాజెక్ట్స్ చేద్దామని ఏమైనా ఆలోచనలు ఉన్నాయా? ఉన్నాయి, ఒకటి చేద్దాం అనుకుంటున్నా, అది ప్రాసెసింగ్ అది కూడా ఉంది. ఇంకా నెక్స్ట్ మంత్ ఈ మంత్ స్టార్ట్ చేస్తుంది కూడా, అయినాక చూపిస్తాం, ఇంకా ఇప్పుడు రివీల్ చేయకుండా చేద్దాం అనుకుంటున్నాం. ఇక ఒక ఆయన లిరిక్సిస్ట్ ఉన్నాడు, ఆయన మనకు సపోర్ట్ చేస్తున్నాడు, సురేష్ గడ్డం అని, బాబాయ్ అని పిలుస్తాం ఆయనకి. దసరా సినిమాకి కొన్ని సినిమాలు ఉన్నాయి, ఆ సినిమాలకి లిరిక్సిస్ట్ ఆయన. ఈ సాంగ్ ఉన్నది కదా చిత్తు బులబొమ్మ, వీటికి లిరిక్సిస్ట్ ఆయన కానీ మా సినిమా డైరెక్టర్ ఉన్నాడు శశన్న అని, ఆయన కూడా మనకు చాలా సపోర్ట్ చేస్తాడు. ఇంకున్న హీరో అన్న కూడా బాగా సపోర్ట్ చేస్తాడు. మాకు సపోర్ట్ అయితే ఉంది ఫ్యామిలీ తరపు నుంచి అండ్ ఇండస్ట్రీ తరపు నుంచి కూడా కొంచెం స్టార్ట్ అయింది ఇప్పుడు. సో మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను డిగ్రీ చేశారు. సో ఈ డిగ్రీ పిల్లలు, బీటెక్ పిల్లలు ఎక్కువ శాతం లవ్వులు అవి అని పడి కెరియర్ మీద ఫోకస్ చేయరు కదా, మీకు అలాంటి ఆటంకాలు ఏమైనా వచ్చాయా? ఉంది, అది కూడా ఉన్నది, కానీ దాని తర్వాతనే ఇది స్టార్ట్ అయింది. ఇక అది వద్దనుకొని ఈ ఫీల్డ్ స్టార్ట్ చేసి మనం సెట్ అవ్వాలి, దాని తర్వాత ఏదైనా అని చెప్పి అయింది. ఓకే. సో దీని తర్వాత నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? ఇన్ కేస్ యూట్యూబర్ గా మీరు సక్సెస్ఫుల్ అవ్వలేకపోతున్నారు అనుకోండి, ఫర్ సపోజ్ అది జరగొద్దు, మీరు డెఫినెట్ గా సక్సెస్ఫుల్ అవ్వాలి, కానీ ఇన్ కేస్ అవ్వకపోతే మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఆల్టర్నేటివ్ ప్లాన్స్? ఆల్టర్నేటివ్ అంటే ఏం లేదు, ఇదే దీంట్లో సక్సెస్ అయ్యే వరకు నేను ఇక చేస్తూనే ఉంటా, ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ అవ్వాల్సిందే అంతే. ఓకే. సో మీ ఇంట్లో సిబ్లింగ్స్ ఎంతమంది? ఇద్దరం. మీరు ఇంకా? నేను మా తమ్ముడు విజయ్ అని. ఇంకా ఉన్నారు ఇక కజిన్ బ్రదర్స్ ఉంటారు కదా, ఉన్నారు. ఇంకా ఒక అక్క ఉన్నది, అన్న ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు. ఓకే. సో మీవి ఒక వీడియో పెట్టగానే నెక్స్ట్ డే చూస్తే వైరల్ అయినప్పుడు మీ ఆలోచనలు కానీ ఎలా ఉంటది, ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? ఇక మనం ఆ వీడియో కోసం చేసిన కష్టం అంతా మర్చిపోతాం. కష్టం అంటే ఏం లేదు కానీ హ్యాపీ సంతోషంగా చేస్తాం. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక వీడియో చేయాలంటే దాని వెనకాల చాలా ఇది ఉంటుంది. ఇప్పుడు అందరిని సెట్ చేసుకోవాలి, ఒకడొకడు కరెక్ట్ టైంకి ఉండరు. ఇక కెమెరాది వీడియో తీయకున్నప్పుడు యాక్టింగ్ చేసేటోళ్ళు ఉండరు, యాక్టింగ్ చేయకున్నప్పుడు వీడియో తీసేటోళ్ళు ఉండరు. ఇక ఇది ఒకటే జరిగే ఇబ్బంది అవుతుంటుంది కానీ చేస్తాయి. ఇక అవన్నీ మర్చిపోతాయి. ఇక ఒక్కొక్కసారి వైరల్ కానప్పుడు బాగా చేస్తుంది, అబ్బా ఇంత చేసినా. ఇక నెగిటివ్ తీసుకోకుండా మంచిగా చేస్తే నెక్స్ట్ వీడియో ఎట్లయినా కొట్టాలరా అని చెప్పి అదే ఆలోచనతో ఇక చేస్తాం. ఇక ఒక వీడియో వెనకాల ఎంత కష్టం ఉంటుంది అంటారు? అంటే మాకు చూస్తే అది సింపుల్ గానే కనిపిస్తుంది చూడడానికి, కానీ మీ సైడ్ నుంచి ఎంత కష్టమైన, ఎంత మంది పనిచేస్తారు ఆ వీడియోలో? ఇక దానికి సంబంధించి ఇక క్యారెక్టర్ బట్టి ఇక ఒక 2 క్యారెక్టర్లు ఉండొచ్చు, ఇక ఇప్పుడు ఒక 10 మంది కావచ్చు. ఏంటంటే వాళ్ళని సెట్ చేసుకోవాలి, అందరు ఖాళీగా ఉండరు, జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇక ఖాళీ అయితే మ్యాక్సిమం ఎవ్వరు లేరు మా ఫ్రెండ్స్. ఇక వాళ్ళు ఫ్రీ ఉన్నప్పుడే నేను సెట్ చేసుకుంటా వాళ్ళని, అరే ఇట్లా చేద్దాం అనుకుంటున్నా రండిరా అంటే వాళ్ళు కూడా నాకు సహకరిస్తారు. వెంకట్ అని ఉన్నాడు, వెంకట్, రవి అని ఉన్నాడు, ఇంకా వాళ్ళు ఉన్నారు, ఇంకా కొందరు ఉన్నారు, అందరి పేర్లు గుర్తొస్తలేవు. చాలా మంది, అజ్మతి అని చాలా మంది ఉన్నారు. వస్తారు ఇక పిలిచినప్పుడు, ఇక ఇబ్బంది పడకుండా వస్తారు, నా గురించి చేస్తారు. వెల్ డన్. సో ఇప్పుడు మీ కంటెంట్ లో చాలా కామెడీ కంటెంట్స్ ఉంటాయి కదా, ఎప్పుడైనా ఎవరైనా రీచ్ అవుట్ అయ్యారా ఈ కంటెంట్ మేము కాపీ కొట్టొచ్చా అని, లేకపోతే అంటే రైట్స్ తీసుకోవచ్చా అని మన ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కానీ మామూలు వాళ్ళు కానీ ఎవరైనా రీచ్ అవుట్ అయ్యారా? లేదు, అట్లా ఏం లేదు, కానీ చేసిన వాళ్ళు ఉన్నారు చాలా మంది అంటే అంత లేరు, కానీ కొందరు చేసిర్రు. ఒక పేర్లు చెప్పొద్దు కానీ చేసిర్రు. ఒక గణేషన్ వీడియో ఉంది, దాన్ని కాపీ కొట్టిర్రు.
ఇక నేను కూడా వదిలేసిన చేసుకోవాలి అని నేనేం పట్టించుకోవాలి. సో కాపీ ఎప్పుడు కొడతారు? మీరు ఫేమస్ అయినప్పుడే కాపీ కొడతారు. సో అది కూడా ప్రౌడ్ మూమెంటే. అంతే కదా ఇక నా వాయిస్ వాళ్ళు పెట్టుకొని యూజ్ చేసినప్పుడు ఇక అరే బాగుందిరా అని చెప్పి నేను కూడా ఇక అనుకున్నా ఇక బాగుండేది. వెరీ గుడ్. సో మీ ప్రాపర్ ఎక్కడండి? ఇక్కడే మూసాపేట. ఇక్కడే బ్రాన్ అండ్ బాటప్ ఇక్కడే హైదరాబాద్ లో. ఇక్కడనే. ఓకే. సో మీకు ఇన్ కేస్ ఫ్యూచర్ లో ఏదైనా సన్నివేశం రాయడానికి ఆప్షన్ వచ్చింది అనుకోండి, అది చూస్ చేసుకుంటారా లేకపోతే లేదు నా ఛానల్లోనే వర్క్ చేసుకుంటారని చూస్ చేసుకుంటారా? రెండు చేస్తారా? ఛాన్స్ రెండు చేస్తా. ఓకే. సో మీరు ఛానల్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఎందుకు ఛానల్ పెట్టడానికంటే ఇప్పుడు ఇక ఇండస్ట్రీలో డైరెక్ట్ వెళ్ళడానికంటే అవ్వదు. ఇప్పుడు మా చాలా ఆడిషన్లు కూడా చాలా ఇచ్చినా కానీ ఇక పోయి వచ్చేయడమే ఉంటుండే. అరే ఇట్లా కాదురా అని చెప్పి వీడియోలు చేస్తుండే. నేను మా ఫ్రెండ్ మహేష్ అని ఉన్నాడు, ఇద్దరం కలిసి చేస్తుండే. ఇంకా దాంట్లో 1,40,000 అయ్యారు దాంట్లో. దాని తర్వాత దాంట్లో గ్రోత్ వచ్చిన తర్వాత ఇంకోటి పెడదాం అనుకునుండే. ఇది పెట్టిన ఇదే దీంట్లో కంటిన్యూ చేస్తున్నా, వాడు దాంట్లో చేస్తున్నా, నేను దీంట్లో చేస్తున్నా. 2 ఛానల్స్ ఉన్నాయి ప్రస్తుతానికి అయితే. వెరీ గుడ్. సో ఎప్పుడైనా ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఇన్ కేస్ మన వ్యూవర్స్ కి, అది కామెడీ రూపంగానే చెప్తారా? ఇక సిచ్యువేషన్ బట్టి మాక్సిమం కామెడీగా చేస్తాం, కానీ ఇక సిచ్యువేషన్ బట్టి చేస్తాం. ఇక అట్లా కామెడీ మ్యాక్స్. ఓకే. సో మీకు కెమెరా కొనుక్కోవాలి అంటే హై రేంజ్ లో తీయాలి అని ఏమైనా ఆలోచనలు ఉన్నాయి? కానీ ఇక మనకి మన సిచ్యువేషన్ ఇక కొంచెం ఫేమస్ అయినాం అనుకో, దాని నుంచి మనకి ఏమైనా వచ్చింది అనుకో చేయగలుగుతాం. ఇక ఇంట్లో అన్నిటికీ ఇంట్లో అడుగు తిప్పిస్తారేమో సెకండరీ, కానీ ఇక అడగబుద్ధి కాదు. అందుకే నేను ఇక జాబ్ చేయడానికి కూడా మెయిన్ రీజన్ అదే. ఇక నాకు సంబంధించిన సామాన్లు కొనుక్కోవాలి, కెమెరా గానీ ఇక ఎక్విప్మెంట్స్ కొనుక్కుందామనే జాబ్ చేస్తున్నాం మెయిన్. సో ఎప్పుడైనా మీకు అనిపించిందా అరే ఇంత టైం స్పెండ్ చేస్తున్నాం కదా, మనకి ఇందులో గ్రోత్ లేదు ఎందుకని? అంటే అందరు గ్రో అవుతున్నారు, నేనే ఎందుకు గ్రో అవ్వట్లేదు, కామెడీ వదిలేసి వేరే యాంగిల్ చూస్ చేసుకుందామని అనుకున్నారా ఎప్పుడైనా? అస్సలు అనుకోలే. ఏంటంటే అసలు చిన్నపిల్లలు కూడా చూస్తారు, చిన్నపిల్లలు ఫ్యామిలీ వాళ్ళు చూస్తారు కదా, ఇక వాళ్ళు మన వీడియో ఇట్లుంటదని ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు. ఇక దాన్ని మనం బ్రేక్ చేస్తే గలీజ్ ఉంటది. ఇండియన్ కూడా ఇంట్లో గలీజ్ ఉంటది చూడడానికి. వద్దని చెప్పి ఇదే అయినా కాకపోయినా కామెడీ చేద్దామని చెప్పి ఇక మ్యాక్స్ కామెడీ చేస్తాం. అప్పుడప్పుడు ఇక సెంటిమెంట్ వీడియోస్ చేస్తాం. ఇక సో మీరు ఎప్పుడైనా వేరే వాళ్ళ పేజెస్ ఓపెన్ చేసి అరే ఈ కంటెంట్ బాగుందిరా అని చెప్పి కాపీ కొట్టాలి అన్న ఆలోచన, అంటే యాజ్ ఇట్ ఈస్ కాకుండా రిఫరెన్స్ గా ఏమైనా వీడియోస్ అవి చేస్తారా? చేస్తారు. ఒక 100 వీడియోలు చూస్తే దాంట్లో 10 చూస్తాం. ఇక కాపీ కొట్టము, కంటెంట్ చేంజ్ చేసి ఇట్లా చేస్తే బాగుంటది కదరా అని చెప్పి ఒక ఇద్దరికి చెప్తా. మా ఫ్రెండ్కి వెంకట్ గాని రవి గాని చెప్తా. ఇట్లా మా కోడలు ఉంది మా సంజయ్, ఆమెకు చెప్తా ఇట్లా చేద్దామంటే వాళ్ళు చెప్తారు ఇక ఇట్లా చేద్దాం మామ, ఇట్లా చేద్దాం రా అని చెప్పి చెప్తారు వాళ్ళు. ఇక దానిగా చేస్తాం ఇక. సో మీరు ఇన్స్టిట్యూషన్స్ కి వెళ్ళడము, ఆడిషన్స్ కి వెళ్ళడము అలాంటివి ఏమైనా జరిగాయా? ఒకసారి వెళ్ళినా, అంటే ఇన్స్టిట్యూట్కి వెళ్ళలేదు. అట్లా ఒక డిగ్రీ టైంలో ఫస్ట్ ఇయర్ టైంలో ఎల్లుండే అమీర్పేట వచ్చిన ఒక రోజు. ఇక అంటే ఛానల్ పెట్టక ముందు ఇక అరే చేద్దాం రా ఇట్లా వెళ్దాం అనుకుంటున్నా అని చెప్పి నేను మా ఫ్రెండ్ మహేష్ అని ఉంది, వాళ్ళ ఇద్దరం వచ్చినాం. ఒకటి నార్మల్ ఇట్లనే కలిసిండు, ఒక 15,000 కట్టించుకుండు. ఇక కట్టించుకొని ఇక రేపు నుంచి రండి అన్న ఇక్కడ ఛానల్ ఇక్కడ ఉంది ఆఫీస్ అక్కడ అని చెప్పి చెప్పారు. ఇక ఎందుకు ఆ ప్లేస్ చెప్పడం కానీ చెప్పారు. ఇక పోయినా మా నెక్స్ట్ డే చూసాడు లేరు. కాల్ చేసినాం, కాల్ చేస్తే కూడా లిఫ్ట్ చేయలేరు, స్విచ్ ఆఫ్. ఆ పైసలు కూడా మా ఫ్రెండ్స్కి ఆలకీలకు అడిగి తెచ్చిచ్చిన. ఇంట్లో కూడా తెలియదు అది విషయం, ఇప్పటికి కూడా తెలియదు. ఇక మళ్ళీ ఫ్రెండ్స్కి అది చేసి ఇచ్చేసిన, కానీ అట్లా అయినుండే. సో ఇలా చాలా మంది మోసపోతున్నారు కదా, సో వాళ్ళకి ఏమైనా మెసేజ్ ఇస్తారా? అంటే ఇప్పుడు చిన్న వయసులో యూట్యూబ్ మనం చిన్న పిల్లలు స్టార్ట్ చేస్తున్నారు యూట్యూబ్ వీడియోస్. సో వాళ్ళకి ఏంటంటే ప్రస్తుతానికి సరదాగానే ఉంటది, అదొక పిచ్చిలాగా మారుతుంది. ఎప్పుడు మన వ్యూస్ వచ్చాయా, కమెంట్స్ వచ్చాయా, పిచ్చిలాగా మారుతుంది. సో వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు, అంటే మీ ఓన్ ఎక్స్పీరియన్స్ ద్వారా? ఏం లేదు, ఇంకా అంటే ఇంట్లో అడిగి చేయాలి ఏది చేసినా. ఇక వాళ్ళు చేసేది కూడా చూడాలి, ఏం వీడియోలు చేస్తున్నారు ఏంది, దాంట్లో పిచ్చి అయిపోద్దు. మా కృతిక్ అని నా వీడియోలో చేస్తాడు మా తమ్ముడు, వాడు కూడా చాలా పిచ్చి యాక్టింగ్ అంటే ఇక చేస్తుంటాడు. ఇక నేను కూడా ఛానల్ పెడతా, ఇట్లా చేస్తాను అట్లా చేస్తాను అంటే అరే ఫస్ట్ చదువు, వాని వల్ల నన్ను తిడతారు ఇంట్లో. ఇంకా నీ వల్ల ఇట్లా తయారైండ్రా, పిచ్చి అయిపోయింది వీడియోలో అని చెప్పి మా అక్క తిడుతుంటది, మా పెద్దమ్మ కానీ అన్న తిడుతుంటారు. నేను చెప్తా అరే ఫస్ట్ చదువు, చదివిన తర్వాత ఏమైనా ఉంటే నేను చేపిస్తా, నీ సొంతంగా నువ్వు అవి చేయక అని చెప్పి చెప్తా. ఇక వాడు చిన్నోడు. సో ఇప్పటి వరకు ఎన్ని ప్రమోషన్స్ చేసి ఉంటారు? ప్రమోషన్స్ చాలానే చేసినా కానీ అంటే వాళ్ళకి యాక్సెప్ట్ చేయలేదు. ఒక 2 అయితే చేసిన మన ఛానల్లో పెట్టిన. ఒకటి ఏంది బట్టల షాపు, ఇంకోటి ఏంటంటే మా ఫ్రెండ్ది షోరూమ్ ఉంది, షోరూమ్ పెట్టిండు, దానికో ప్రమోషన్ చేసిన. ఈ 2 ఇక మాక్సిమం చేయలే, వద్దు ఎందుకని. సో అంత ఈజీ కాదంటారు ఈ జాబ్, కనిపించినంత మిలమిలలు అయితే లోపల ఉండవు. అంతే కదా,
అందరినీ సెట్ చేసుకోవాలి చేయాలంటే ఉంటది ఇక. ఇక కష్టంతోనైనా ఇక నేను ఇష్టంతో చేస్తున్నా కాబట్టి మంచిగా ఉంది. ఓకే, సో ఈ మధ్యలో ఎక్కువ ఫేమస్ అయిన టాపిక్ మన బెట్టింగ్ యాప్స్ గురించి. దాని ప్రమోషన్స్ ఏమైనా చేశారా? అంటే ఏమైనా ఎంక్వైరీస్ వచ్చాయా మీకు? వచ్చినాయి కానీ పేర్లు చెప్పడం ఎందుకు నేను చేయలేదు. ఇప్పుడు ఎందుకంటే వీడియోలు చేసి మళ్ళీ వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేయడం ఎందుకు. కొన్ని ఏంటంటే మనమే చేయమని ఎంకరేజ్ చేసినట్టు అయిపోతుంది అట్లాంటివి చెప్తుంటే. అంటే మీకు ఇప్పుడు బట్టల షాప్ కానీ వేరేది కానీ చూస్తే నాకు తెలిసి థౌజండ్స్ లోనో అంతకంటే తక్కువనే ఇవ్వచ్చు, కానీ బెట్టింగ్స్ చేస్తే లక్షల మీదకి వస్తాయి కదా. ఎప్పుడు మీకు అలా అనిపించలేదా అరే మనీ సంపాదిద్దామని చెప్పి? అంటే బెట్టింగ్ వల్ల కొన్ని లైఫ్ స్పాయిల్ చేయడం ఎందుకు, ఆ పైసలు వచ్చినా కూడా మనకి సాటిస్ఫాక్షన్ కూడా జీర్ణం కాదు ఎందుకు అట్లా అని చెప్పి చేయలేదు. ఇక వెరీ గుడ్. మెయిన్ మన ఏమైందంటే సక్సెస్ అవ్వాలి, సినిమాలకు వెళ్ళాలి అంతే. కానీ ఇన్ గుడ్ వే. సో సక్సెస్ కి ఎన్నో మార్గాలు ఉంటాయి, కానీ మీరు ఎంచుకుంది అయితే డెఫినెట్ గా కరెక్ట్ మార్గం. సో ఈ కమీడియన్ దాంట్లో అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి? అడ్వాంటేజెస్ అంటే ఇక కామెడీ ఎక్కువ చూస్తారు. డిసడ్వాంటేజెస్ అంటే మాక్సిమం ఏం లేవు. ఏంటంటే రాయడంలో ఇబ్బంది అవుతుంది. ఇక అంటే కొత్తగా రాయాలి, మనం కొత్తగా చేయాలి, అన్ని రొటీన్ కాకుండా కొత్తగా ఏమైనా చేద్దాం, ఇది ఒక్కటే ఇక ఆలోచించాలి. డిసడ్వాంటేజ్ అంటే ఆలోచించాలి, అరే ఎట్లా చేస్తే బాగుంటది ఏంది, 10 మందికి చెప్తా ఇట్లా కంటెంట్ రా ఇట్లా అని చెప్తా, ఇక వాళ్ళు ఆలోచిస్తారు. ఇక అది ఇట్లా చేస్తే బాగుంటదిరా, ఇది ఉంటే బాగుంటదిరా అని డైలాగ్స్ వాళ్ళు కూడా చెప్తారు. వెంకట్ కానీ రవి, మా కోడలు సంజయ్ ఉంది, వాళ్ళే చెప్తారు ఇట్లా చేస్తే బాగుంటది ఇది అని చెప్పి చెప్తారు. ఇంకా సో వాళ్ళకి పేమెంట్ ఏమైనా ఇస్తారా లేకపోతే ఇష్టంతోనే చేస్తారు కానీ పేమెంట్ అయితే ఏం లేదు ఇక. ఓకే, సో ప్రస్తుతం అయితే లేదు, మరి ఫ్యూచర్ లో పేమెంట్లు ఇచ్చి ఆర్టిస్టులను తీసుకోవడం అట్లాంటిది ఉంటుందా? తీసుకోవాలి కదా, సక్సెస్ అయినప్పుడు ఇక చేస్తాం. వీళ్ళకి కూడా నేను సక్సెస్ అయినంటే వీళ్ళకి కూడా ఏదో దారి చూపించాలి. ఇక నన్ను నమ్ముకొని వచ్చారు కాబట్టి చూపిస్తా పక్క. ఓకే, సో ఇందాక మీ ఒక లవ్ స్టోరీ పక్కన పెట్టేసి కెమెరా వైపు వచ్చారన్నారు కదా, ఆ లవ్ స్టోరీ ఏందో తెలుసుకోవచ్చా? లవ్ స్టోరీ అంటే ఇక రొటీన్ ఈ జనరేషన్లో అయ్యేదే కానీ ఇక ఆమె నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఇక ఆమె దాని తర్వాత పోయినాక నేను ఇంకా చాలా కాన్ఫిడెన్స్ గా ఫోకస్ చేయగలను ఇక్కడ సైడ్. ఓ వెరీ గుడ్. అయితే ఆమె వదిలేయడం మీకు ప్లస్ పాయింట్ అయింది అనమాట, అంతేనా? ఈ జనరేషన్ లో అయ్యేదే ఇక అందరూ లవ్ చేస్తున్నా అని చెప్పి కొన్ని రోజులు చేసి ఇక అసలు ఎందుకు చేస్తారో కూడా అర్థం కాలేదు. ఆమె కూడా అంతే, నాకు ఎందుకు చేసిందో అర్థం కాలేదు, ఎందుకు వదిలేసిందో కూడా అర్థం కాలేదు నాకైతే. సో ఈ వీడియో రేపు పొద్దున ఆమె చూస్తే ఆమెకి ఏమైనా మెసేజ్ చెప్పాలనుకుంటున్నారా? ఏముంది, ఇంకా ఏం చెప్పలేదు. ఇక ఫ్యూచర్ లో ఆమెను మీ ఛానల్లో కానీ అట్లా తీసుకుంటారా యాక్టింగ్ కి? ఇక మనం వదిలేసిపోయిన వాళ్ళనే అస్సలు దగ్గర కూడా రాని. ఏమైనా లాస్ట్ 2 words చెప్పండి, చూస్తుంటది. ఏం చెప్తాం, ఇంకా ఎక్కడున్నా మంచిగా ఉండాలి అబ్బో అంతే. ఇక ఎవరితోనున్నా మంచిగా ఉండాలి అంతే, ఇంకా అంతే. సో మోసం అంటే ఎలాంటి మోసం అనుకోవచ్చు? మోసం అంటే ఇక లవ్ చేసిన తర్వాత కొన్ని సడన్ గా ఏమైందేమో బ్రేకప్ చెప్పి నీలాంటి మంచానికి నేను సెట్ కాదంటుంది. అది సింపుల్ డైలాగ్. అందరు ఇదే డైలాగ్ చెప్తారు. అదే ఇదేంద్ర బాబు అని చెప్పి నేను అనుకున్నాను. నా మైండ్ బ్లాక్ అయిపోయింది ఒక నిమిషం, మరి ఇదేంది ఇట్లా చెప్తుంది అని చెప్పి. కొన్ని రోజులు అయితే చాలా బాధపడ్డా. ఇక ఏం చేస్తాం, ఇక ఆమె వద్దనుకున్నప్పుడు మనం కూడా ఏం ఫోర్స్ చేయలేం. ఒక 2-3 సార్లు అడిగిన, ఎందుకు ఇట్లా చేస్తున్నావు ఏమైంది అని అడిగితే, నువ్వు మంచివి నేను నీకు సెట్ గాను అని చెప్పి అన్నది ఆమె. సూపర్. సో ఆమె దగ్గరికి వెళ్ళి క్లాస్ కొట్టాల్సింది, వెరీ గుడ్ అని. ఇక ఏం చెప్తాం, ఇంకా అట్లా అయిపోయింది. అది రొటీన్ డైలాగ్ అయిపోయింది ఈ మధ్య కాలంలో. సో అప్పటి నుంచి లవ్ మీద మీ ఒపీనియన్ మారిపోయిందా? ఇక నేను ఎవరిని లవ్ జోలికి అయితే పోలే. ఇంకా ఇక కొన్ని వచ్చిన ప్రపోజల్ కూడా నేను ఇక యాక్సెప్ట్ చేయలే. ఇక ఎందుకు వద్దు, ఫస్ట్ మనం సెట్ అయిదాం, సెట్ అయిన తర్వాత ఏది ఉన్నా తర్వాత చూసుకుందాం ఇక అని చెప్పి జోలికి పోతలే ఇక ఇప్పటికైతే. సో ఈ మధ్య కాలంలో చాలా మంది యూట్యూబర్స్ వస్తున్నారు కాబట్టి ఆల్గరిథం ఎలా ఉంటుంది అంటే, యూట్యూబర్స్ మన ఏ టైంకి యాడ్ చేస్తే వీడియో వెళ్తుంది, అట్లాంటి ఏమైనా లాజిక్స్ ఉన్నాయా? ఉన్నాయి, ఇంకా టైమింగ్ కూడా ఉంటుంది. ఒక్కొక్క ఏంది సండేస్లో అయితే మార్నింగ్ పెడితే పోతాయి. ఇంకా డైలీ అంటే 6 o'clock 5:30 ఆ టైం, ఈవినింగ్ టైంలో. మెయిన్ ఏంటంటే కంటెంట్ బాగుంటే ఒక్కొక్కసారి పోతాయి. మెయిన్ ఏంటంటే ఫెస్టివల్ మూమెంట్ లో బాగా పోతాయి. ఓకే, అంతే. సో మీకు ఐడియా ఉండుంటది ఏ టైంకి ఏ వీడియో పెడితే వెళ్తుంది అని చెప్పి. సో మీకు కొన్ని వీడియోస్ చూసినట్టయితే యూట్యూబ్ లో క్రోర్స్ లో వెళ్ళాయి అండ్ మన ఇన్స్టాగ్రామ్ లో మిలియన్స్ లో కూడా వెళ్ళాయి కదా. సో మీ పేరెంట్స్ ఫీలింగ్ ఎట్లుండే అప్పుడు? వాళ్ళకి చెప్పిన మమ్మీ ఫస్ట్ ఏదైనా మా మమ్మీకి చెప్తాం. మా డాడీకి ఏంటంటే అంత మాట్లాడడం మా డాడీతోని, నేను మా మమ్మీకి చూపిస్తాను. మమ్మీ ఇది పోయింది మమ్మీ చూడు మమ్మీ అని చెప్పి చూపిస్తాను. ఆమె కూడా సంతోషంగా ఫీల్ అవుతుంది. ఏంటంటే ఇక ఆమె ఇప్పించిన దానికి నేను ఇంకా సాటిస్ఫై చేస్తున్నాయి. అట్లా ఫోన్ ఇప్పించింది కదా, అట్లా ఆమె అనుకోదు కానీ
నేను అనుకుంటే ఇంకా సరే ఒకసారి లైవ్ లో మీ మమ్మీకి కాల్ చేసి మాట్లాడదామా? ఆమె ఏం చేస్తుందో ఏమో. అంటే కొడుకు ఇంటర్వ్యూకి వెళ్ళాడు అంటే మదర్ డెఫినెట్ గా హ్యాపీగానే ఫీల్ అవుతుంది కదా. ఒకసారి కాల్ చేసి మాట్లాడదామా? ఆమె ఏం చేస్తుందో ఏమో. ఇప్పుడు మాక్సిమం మా తమ్ముడు ఫోన్ ఎత్తాడు. మీరే మాట్లాడండి. నేను ఇట్లా ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా అని చెప్పండి. మమ్మీ ఇంకో నేను ఒక అమ్మాయి లవ్ చేస్తున్నా అని ప్రపోజ్ చేస్తుంది. ఒక పిల్ల ఎవరేమో లవ్ చేస్తున్నా అని ప్రపోజ్ చేస్తుంది. ఏం చేయాలో అర్థమైతలేదు. అవును, చాలా రోజులు అవుతుంది. ఏం చెప్పాలో అర్థమైతలేదు. అదే నీకు ఒకసారి చెప్దామని చెప్తున్నా. ఏమో తెలియదు. ఇట్లనే ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయింది. ఆమెతో మాట్లాడతావా? ఆమె అంటే కలిసింది ఈరోజు. వచ్చిన కలుద్దాం అంటే వచ్చిన ఆమె దగ్గరికి. ఇంకా ఇస్తున్నా, మాట్లాడు ఒకసారి. ఆంటీ నమస్కారం. ఆంటీ మీ అబ్బాయి యూట్యూబర్ కదా, మీరు ఎంతో బాగా సపోర్ట్ చేస్తున్నారు. మరి మీ అబ్బాయి లవ్ మ్యారేజ్ చేసుకుంటే సపోర్ట్ చేస్తారా? అట్లా కాదా ఆంటీ, ఇప్పుడు ఫోన్ కొనిచ్చారు పాపం. ఈ కాలంలో ఎవరు సపోర్ట్ చేస్తలేరు కదా, మీలాంటి వాళ్ళు ఉండాలి. సో మరి మీలాంటి వాళ్ళు లవ్ మ్యారేజ్ ని కూడా ఎంకరేజ్ చేస్తారా? వాళ్ళ జీవితం అంటారా? సరే ఆంటీ, నేను గర్ల్ ఫ్రెండ్ ని కాదు, యాంకర్ ని. ఇంటర్వ్యూ జరుగుతుంది ఇక్కడ, మీతో ఒక్కసారి మాట్లాడదామని. ఎందుకంటే ఇవాళ రోజులలో పేరెంట్స్ కి అందరికి యూట్యూబ్ అనగానే అదెందుకు అని అనుకుంటారు కదా. కానీ మీరు ఫోన్ కొనిచ్చి మీ బాబుని ఎంకరేజ్ చేయడం వల్లనే మీ బాబు ఈ స్థాయికి వచ్చాడు. సో అదే విషయం మీతో మాట్లాడదామని కాల్ చేసామండి. థ్యాంక్ యూ అండి. మీరేం టెన్షన్ పడొద్దు, మీ అబ్బాయి చాలా మంచోడు. సరే ఆంటీ, థ్యాంక్ యూ. అది రియాక్షన్ కూడా లేదు, మీ మమ్మీ చాలా కూల్. వెరీ గుడ్. చాలా నమ్మకం. సో మీరు ఇప్పటి వరకు కరెక్ట్ లైన్ లోనే ఉన్నారు కాబట్టి, మీ మమ్మీ నమ్మకాలను నిలబెట్టారు కాబట్టి, మీ మమ్మీ గారు నేను మాట్లాడుతున్నా కూడా రియాక్ట్ అవ్వట్లేదు. మామూలుగా అయితే చెప్పందుకొని కొడతా అంటారు. జోక్ చేస్తున్నా అర్థమైపోయింది ఆమెకి. అంతే. వెరీ గుడ్. చాలా క్యూట్ ఫ్యామిలీ, క్యూట్ పీపుల్. సో ఫ్యామిలీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. మనం ఏం చేద్దాం అనుకున్నా, టాలెంట్ ఉన్నా కూడా ఈ రోజులలో ఫ్యామిలీ సపోర్ట్ లేక, డబ్బుల విషయం పక్కన పెడితే ఫ్యామిలీ సపోర్ట్ లేక ముందుకు రాలేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో చాలా మంది ఉన్నారు అట్లా. కానీ మనం మంచి కంటెంట్ చేస్తే ఎవరు సపోర్ట్ చేయరు. ఇప్పుడు మీరు ఒక బోల్డ్ కంటెంట్ చేస్తున్నారు, మీ పేరెంట్స్ తో చెప్పుకోలేరు, అప్పుడు వాళ్ళు కూడా సపోర్ట్ చేయరు. నేను ఇట్లాంటి వీడియో చేసిన చూడని చెప్పి చూపించుకోవాలన్నా గలీజ్ అనిపిస్తుంది. అదే కామెడీ అయితే మమ్మీ చూడే చేసిన అని చెప్పి చూపిస్తారు. సో మీ మదర్ కూడా కంటెంట్ కి హెల్ప్ చేస్తారా ఇంట్లో జరిగే చిన్న చిన్న విషయాలు? మా మమ్మీ వాళ్ళ మమ్మీతో చేసిన వీడియో ఒక చేసిన తర్వాత ఒకసారి చేయరా మందు బాటిల్ తెచ్చి ఇట్లా అని చెప్పి ఒక చేయరా అని చెప్పి ఒకటి చెప్పింది. చేయాలి అది ఒకసారి, ఇంకా ఆమె ఎప్పుడైనా తీసుకొచ్చి చేయాలి. వాళ్ళు వేరే దగ్గర ఉంటారు, వాళ్ళు మా ఇంట్లో ఉంటుంది మా అమ్మమ్మ. ఏమైనా వీడియో చేసేటట్టు ఉంటే ఆమెను తీసుకొని వస్తా, లేదంటే వాళ్ళ ఇంటికి పోయి చేస్తా. సూపర్ అండి. కూడా జర సతాయిస్తా కానీ బాగా చేస్తారు. బాగా చేస్తారు. అవును, చూసాం. ఒక ప్యాంట్ టోన్ జీన్స్ కుట్టేసి దాన్ని ఫ్రెష్ ప్యాంట్ చేసారు. ఆ వీడియో లింక్ అందరికి అవైలబుల్ గా ఉంది, ప్లీజ్ వాచ్. వెరీ ఎంటర్టైనింగ్. అండ్ తిన ఛానల్ కూడా మనం చూసినట్టయితే నో బోల్డ్ కంటెంట్ అండ్ నో డబుల్ మీనింగ్ డైలాగ్స్, ప్యూర్ కామెడీ. సో పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఎవరి ముందైనా చూడొచ్చు. అట్లాంటి కంటెంటే మేము అందరం కూడా కోరుకుంటున్నాము. సో ఈ తరం మన యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎనీ సజెషన్స్ ఏంటంటే వీడియోలు మంచి చేయండి, ఇట్లాంటి బోల్డ్ వీడియోస్ చేయకుండా చేసింది ఒక పర్పస్ పైన చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా. చాలా మంది టైంపాస్కి ఓపెన్ చేస్తారు యూట్యూబ్, ఒక పర్పస్ పైన చేసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్. అంతే. ఇప్పుడు నేను యాక్టర్ అవుదాం అనుకుంటున్నా, దానికోసమే నేను ఛానల్ పెట్టినా అంతే. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా ఓపెన్ చేసి మనం చూసినాం, కొందరు ఉన్నారు వీడియోస్ చేయడంలో. చిన్న పిల్లలు హాయ్ అండి ఏదని చెప్పి వ్లాగ్స్ చేస్తారు. అట్లాంటివి చేసి ఏంటంటే చదువు పైన ఫోకస్ చేయలేకపోతున్నారు. ఇంట్లో వాళ్ళు కూడా టైంపాస్కి అనుకుంటారు కానీ వాళ్ళు దానికి ఎడిక్ట్ అయిపోతారు. ఎగ్జాంపుల్ మావాడే ఉన్నాడు, వాడు ఇదే ఇక వాడిని అందుకే వీడియోలలో కూడా తీసుకోవట్లేదు మ్యాక్సిమం. ఇప్పుడు తిడుతున్నాను మా మమ్మీ కానీ మా అక్క వాళ్ళు కానీ తిడుతున్నారు, ఎందుకు రా వంత వద్దురా ఇప్పుడు
తర్వాత చేసుకోని అని చెప్పి. సూపర్. సో మీకైతే ప్యూర్ విజన్ అయితే ఉంది ఫ్యూచర్ లో ఏం అవ్వాలి, ఇది దేనికి ఏమంటారు స్టార్టింగ్ అని చెప్పి మీకైతే ఉంది విజన్. వెరీ గుడ్. సో ఆఫ్టర్ 5 years we want to see you again as a big YouTuber. కొన్ని బిగ్ స్క్రీన్ మీద చూడాలనుకుంటున్నాను నేను. మేము కూడా కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ మీ ఇంటర్వ్యూని పెద్ద రేంజ్ లో చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. అండ్ ఇలాంటి యూట్యూబర్స్ ని అందరు సపోర్ట్ చేయాలి. బోల్డ్ కంటెంట్ అవి ఇవి కాకుండా ప్యూర్ గా వాళ్ళ హోల్ అండ్ సోల్ పెట్టి టీం మొత్తం పనిచేసి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు కదండి, వీళ్ళనైతే డెఫినెట్ గా అందరూ సపోర్ట్ అండ్ ఎంటర్టైన్ చేయాలి. అండ్ థ్యాంక్ యూ. దిస్ ఇస్ నవనీత సైనింగ్ ఆఫ్.